గురుగారు, మనం లడ్డు గురించే మాట్లాడుకుంటాం. అయితే గణేష పూజ కార్యక్రమం మనం ఫస్ట్ రోజు ఏ రోజు చేసుకుంటామో ఆ రోజు అనేక రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తాము, లడ్డు కూడా సమర్పిస్తాం. అయితే లడ్డూకి మాత్రమే ఇంత విశిష్టత ఎందుకు దక్కింది అనేది అర్థం కాని విషయం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైక నాయకం వినాశితే భదైచ్ఛకం నతాశుభాశుభాశుభం నమామితం వినాయకం అని గణేష పంచరత్నంలో ఆదిశంకరులు రాసిన అద్భుతమైన శ్లోకం. ముదాకరాత్తమోదకం, మోదము అంటే సంతోషము అని అర్థం. ఈ సంతోషానికి చిహ్నమే మోదకం. మోదకం అంటే లడ్డు. మోదకాలు ముండ్రాళ్ళు మనం ఆమెకు నైవేద్యం పెడుతూ ఉంటాం. అసలు ఎందుకు ఈ మోదకంలోని అంతరార్థం ఏమిటి అంటే, జ్ఞానానికి ప్రతీక శివుడు, ఆనందానికి ప్రతీక పార్వతి. ఈ శివపార్వతులు ఇద్దరి నుంచి ఉద్భవించిన వాడే గణపతి. అందుకే ప్రకృతి చిహ్నమైనటువంటి పార్వతి ఆయన శరీరం, తనువు, ఆయన తల శివుడు ప్రసాదించినది. అంటే ఏ శివ చైతన్యం అయితే సకల చరాచర సృష్టికి ఆధారమో, నాలం వా పరోపకారకమిదం ఏకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచర గణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్య బలాయన ఔషధమతి జ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళేన గిళితం నోదీర్ణమేవ త్వయా. ఆ శివ చైతన్యం, ఆ శివతత్వం యొక్క అర్థం ఏమిటి అంటే, ఆయన లోకాలకు ఉపకారం చెయ్యటి అవసరం కలిగినప్పుడు మొట్టమొదటి ఉండే దేవుడు. అందుకే నెత్తి మీద చంద్రుడిని పెట్టుకొని కంఠంలో విషాన్ని దాచాడు. నిజానికి విషాన్ని నెత్తి మీద పెట్టుకుని చంద్రుడు గొంతులో పెట్టుకుంటే ఎంత బాగుంటుందండి. ఆయన చల్లగా ఉంటుంది కదా గొంతు అంతా. అలా చేయలేదు ఆయన. ఆయన విషాన్ని, వేడిగా ఉన్నటువంటి విషాన్ని గొంతులో పెట్టుకొని చంద్రుడిని నెత్తి మీద పెట్టుకొని అందరికీ పంచాడు. అంటే గుణదోషౌ బుధౌ గృహ్ణాన్ ఇందుక్షేలా విశ్వేశ్వర శరశాశ్లాఘతే పూర్వం పరం కంఠే నియచ్చతి. ప్రతివాడిలో మంచి చెడు రెండు ఉంటాయిరా. నువ్వు సమాజంలో తిరిగేటప్పుడు వాడిలో ఉన్న చెడును గొంతులో దాచుకో, వాడిలో ఉన్న మంచిని అందరికీ పంచు అని చెప్పటమే శివతత్వం ఆంతర్యం. ఆ శివుడి ద్వారా ఆయన తల ప్రసాదింపబడింది. అంటే ఆయన ఆలోచన అంతా శివతత్వం. ఇక ఈ ప్రకృతికి నిదర్శనము ఆ పార్వతీదేవి యొక్క ప్రకృతి ఏదైతే ఉందో అదే ఆయన శరీరం. తనువు అమ్మ ఇచ్చింది, తల శివుడిచ్చాడు. ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ జ్ఞానము ఆనందము రెండు కలిసి ఉన్నప్పుడు వచ్చేది లాస్యమే, నవ్వే. ఆ నవ్వే మోదము. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, జాయ్ డాన్సింగ్ ఈజ్ పీస్, పీస్ ఎట్ రెస్ట్ ఈజ్ జాయ్. అంటే అర్థం ఏంటి? పీస్ అంటే శాంతి. నువ్వు ఎప్పుడు ఆనందంగా శాంతిగా ఉంటే ఆ శాంతి కలకాలము ఉండాలి అని నువ్వు భావిస్తే ఈ జ్ఞానానంద స్వరూపం నుంచి ఉద్భవించిన గణేశుడిని ఆరాధన చెయ్యి. అందుకే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని లలిత శాస్త్రంలో ఒక నామం ఉంది. ఆ శివపార్వతులిద్దరూ ఒకళ్ళను చూసి అలా నవ్వితే ఆ నవ్వు నుంచి ఉద్భవించినదే ఈ గణేశ రూపం. ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, మోదకము మోదానికి చిహ్నము, సంతోషానికి చిహ్నమే ఆ లడ్డు. ఈ లడ్డు ఈ 9 రోజుల పాటు అక్కడ నువ్వు షోడశోపచారాలతో ఏ గణేశ తత్వాన్నైతే నిరంతరము ఆరాధన చేశావో ఆ శక్తి అంతా ఆయన మోదకంలో నిక్షిప్తము. అందుకే పోటీలు పెడుతున్నారు. ఒక్కొక్క లడ్డు పోయినసారి 27 లక్షలు. కానీ ఇప్పుడు ఎలాగైనా నేను ఆ లడ్డును తగ్గించుకునే వెళ్తానని ఆ భక్తుడు ఎంత ఆనందంగా చెప్తున్నాడు చూడండి. ఏం చేస్తారు ఈ లడ్డుని? వాళ్ళు ఒక్కళ్ళే తింటారా? అందరికీ పంచుతారండి ఆ ప్రసాదము. 1, 2 అంటూ అంకెలు లెక్కెడితే 9 గుమ్మం దాటవేయప్పుడు సంఖ్యలు ఎన్నంటే, పక్కన నిలబెడుతూ కలుపుకుపోతుంటే సంఖ్యలకైనా అందవు మొత్తం అంకెలు ఎన్నంటే, నిన్నుగా నన్నుగా అనుకున్నావంటే కోట్ల ఒకట్ల ఒంటరితనాన పడి ఉండాలంతే. నువ్వు నేను కలిసి మనం అని అనుకున్నామంటే ప్రపంచమంతా కలిపి మొత్తము మనిషితనం ఒకటే. ఆ మనిషితనానికి నిదర్శనమే ఈ మోదకం. తాను అంత డబ్బు వెచ్చించి ఆ ప్రసాదాన్ని కైవసం చేసుకుని దాన్ని నలుగురికి పంచి తిరిగి పొలాల్లో చల్లుతారండి. వాళ్ళ నమ్మకం ఏంటంటే దీని ద్వారా అద్భుతమైన పంట మన సొంతం అవుతుంది, మళ్ళీ ఆహార ధాన్యం అంతా ప్రజలకి.
దానిలో తన ప్రయోజనము ఉంటుంది, సమాజం యొక్క హితము కూడా. ఇదే భారతీయ జీవనం. అందుకే పంచుకు తింటాం భారతీయత, ఉంచుకు తింటాం పాశ్చాత్యత. ఎప్పుడైతే ఈ పాశ్చాత్యత నుంచి నువ్వు ప్రాచ్యానికి వద్దాం అనుకుంటున్నావో, పశ్చిమం నుంచి తూర్పుకు వద్దాం అనుకున్నావో, అప్పుడు నీ జీవితం అంతా అద్భుతంగా ఉంది. అందుకే ఏమి చెయ్యాలో తెలియట్లేదు అన్నప్పుడు తూర్పుకి తిరిగి దండం పెట్టమంటారు. అంటే ప్రపంచానికి మొత్తానికి జ్ఞానాన్ని ప్రసాదించింది భారతదేశం. భారతదేశంలో మనం పాటించే అద్భుతమైనటువంటి ఈ గణేష నవరాత్రుల్లోని ఆంతర్యాన్ని మనం గమనించగలిగితే జ్ఞానము, ఆనందము ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మోదం ఉంటుంది, మోదకం ఉంటుంది. అదే ఆదిశంకరులు చెప్పారు, అదే మనం చేస్తున్నాం. ఎందుకంటే మన జీవితం అంతా ఋషులు చూపిన బాటలో నడిచే అద్భుతమైన జీవన పథం కాబట్టి కాలంలో వచ్చే ప్రతికూలాలన్నింటినీ అధిగమిస్తూ ఆనందంగా నిత్యము నువ్వు జీవనాన్ని గడపాలని భావిస్తే వినాయకుణ్ణి పూజించు, ఆయన ప్రసాదాన్ని వరంగా భావించి స్వీకరించు అని చెప్పటమే ఈ లడ్డు వేలం పాటలోని ఆంతర్యం. అయితే గురువుగారు, నిమజ్జనం విషయంలో మనం మొదటి రోజు, లేదంటే 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు ఇలా ఈ రోజుల్లో మాత్రమే నిమజ్జన కార్యక్రమం జరగాలి అని చెప్తూ ఉంటారు. అందులోనూ ఒక సమయాన్ని కూడా సూచిస్తూ ఉంటారు, సాయంత్రం 6 గంటల లోపే నిమజ్జన కార్యక్రమం కూడా జరగాలి అని. ఈ రోజు చూస్తే ఆ సమయంతో సంబంధం లేకుండా మనం నిమజ్జనం చేస్తూ ఉంటాము. మరి ఏమంటారు దీనికి? అమ్మా, నవరాత్రులలో గణేశ ఆరాధన చెయ్యమని ముద్గల పురాణము, గణేశ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మవైవర్తన పురాణము, బ్రహ్మ పురాణము, గణ ఉపనిషత్తు ఇవన్నీ చెప్పాయి. మీరన్నట్టు సూర్యోదయం లోపలే చెయ్యాలన్నది శాస్త్రవచనం. మరి 1,00,000 కోట్ల ధనంతో 1,00,000 పైగా విగ్రహాలు ఉన్నప్పుడు మనం ఆ పరిధి దాటి నిమజ్జనం చేసిన ప్రమాదం ఏమీ లేదు. సూర్యోదయం లోపలే ఎందుకు చేయమన్నారు? అసలు చవితి నాడే ఎందుకు పూజ చేయాలి? మనం మిగతా అన్ని రోజుల్లో చేయొచ్చు కదా. అంటే నిజానికి ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష చవితి, కృష్ణపక్ష చవితి ఈ 2 రోజుల్లో వినాయక ఆరాధన చేయాలమ్మ. ఎందుకంటే సూర్యుడు భూమి చుట్టూ తిరిగి రావటానికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 365 రోజులు పడుతుంది. ఇంకా 365.2611 అని ఇంకో ఫ్రాక్షన్ కూడా ఉంటుంది. చంద్రుడు ఈ లోపల 12 సార్లు తిరుగుతాడు కాబట్టి 12 మాసాలు వస్తాయి. మానవ జీవితం అంతా సూర్యచంద్రుల ప్రభావంలోనే ఉంటుంది. దీనిలో శుక్ల చవితిని వరసిద్ధి వినాయకుడిగా, కృష్ణ చవితిని సంకటహర చతుర్థి, సంకటహర వినాయకుడిగా మనం పూజిస్తాం. ఎందుకు అంటే ఈ 2 తిథులలో ఈ చంద్రుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి నీకు హానికారకంగా ఉంటాయి. ఈ గమనంలో ఏ ఏ ప్రమాదాలు ఉన్నాయో వాటన్నింటినీ గుర్తించిన ఋషులు మనకు తెలియజేసిన సత్యం ఏమిటంటే, కాలంలో వచ్చేటువంటి ప్రతికూలతను అధిగమించి ముందుకు నిన్ను నడిపించగలిగిన దైవం గణేశుడు కనుక ఈ చవితి తిథి నాడు తప్పకుండా గణేశ ఆరాధన చెయ్యాలి. మరి భాద్రమాసంలోనే కదా మీరు 9 రోజులు చేస్తున్నారు, ఇంత పండుగ చేస్తున్నారు అంటే భాద్రపద మాసంలో సూర్యుడు కన్యారాశిలోకి వస్తాడు. సూర్యుడి యొక్క ప్రభావం తగ్గుతుంది. సూర్యుడే కదా సకల చరాచర సృష్టిని నడిపించేది. ఆయన నుంచి శక్తి పొందేటప్పుడు, ఆయన శక్తే మన ముందు సన్నగిల్లినప్పుడు, ప్రపంచానికి రావటం తగ్గినప్పుడు అంత శక్తిని ఇవ్వగలిగిన వాడెవ్వడు? ఆయనను సృష్టించిన గణపతి. అందుకే గణపతిని ఆరాధించి ఆ విపరీతమైన ప్రతికూల ప్రభావాల నుంచి బయటపడుతూ జీవితాన్ని అద్భుతంగా ముందుకు కొనసాగించమని చెప్పటమే గణేశ నవరాత్రులలోని ఆంతర్యం. మరి 9 రోజులు ఎందుకు చేస్తారు అంటే 9 అనేది పరబ్రహ్మ సంఖ్య, 8 మాయ సంఖ్య. 8 ప్రకృతికి చిహ్నం. భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారమితి ఎమ్మే భిన్నా ప్రకృతి రష్టథా అని చెప్తుంది భగవద్గీత. కాబట్టి మాయ నిన్ను కమ్మేస్తూ నీ లక్ష్యాన్ని నీకు గుర్తింపకుండా నిన్ను పక్కదారి పట్టిస్తుంటుంది. అందుకే మీరు 8వ ఎక్కం తీసుకుంటే 8 1 8, 8 2 16, 8 3 24 ఏది కూడినా మళ్ళీ 8 రాదు. కానీ 9వ ఎక్కం తీసుకున్నారు అనమాట. 9 1 9, 9 2 18, 9తో దేని గురించి వచ్చిన లబ్ధాన్ని గెలిపిన 9 వస్తుంది. అంటే నిత్యము సత్యము శాశ్వతమైన ఆ పరబ్రహ్మ తత్వాన్ని గుర్తించాలి అంటే ఈ మాయ నుంచి బయటపడాలి. అందుకే ఈ మాయ నుంచి బయటపడటానికి అవసరమైనటువంటి విధానము, సంవిధానము, పూజా విధానము మనకు ఈ
9 రోజుల్లో చెప్పడం జరిగింది. ప్రపంచమంతా త్రిగుణాత్మకం. దాని తర్వాత అన్నిటికీ మూలము ఆ పరబ్రహ్మ. ఈ 4 కలిపితే చవితి. అందుకే చవితి నాడు ఆ పరమాత్మను పూజించి నీలో ఉన్నటువంటి అలస, నిద్ర, తంద్ర, క్లీబ, ప్రమీలిక ఇలాంటి 8 దుర్లక్షణాలను పోగొట్టుకుని ఆనందంగా జీవితం గడపమని చెప్పటమే వినాయక పూజలోని, నవరాత్ర పూజా విధానంలోని అంతరార్థం. ఓకే, మరిన్ని విషయాలు ఇంకా మాట్లాడతాం గురువు గారు. అంతకంటే ముందు